హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడీ అండి. ఈ రిబ్బన్ పకోడీని ఈరోజు మనం శనగపిండి వాడకుండా, అలాగే నెయ్యి కానీ, ఆయిల్ కానీ, వెన్న కానీ వాడకుండా కేవలం పుట్నాల పప్పుతో ఎంతో రుచిగా, క్రిస్పీగా, కరకరలాడుతూ ఉండే రిబ్బన్ పకోడీని చేసుకుందాం. ఈ రిబ్బన్ పకోడీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే మీరు ఈ రిబ్బన్ పకోడీని 15 రోజుల నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలా చాలా బాగుంటాయి ఇవి. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/4 కప్పు పుట్నాల పప్పుని తీసుకోవాలండి. ఇప్పుడు ఈ పుట్నాల పప్పుని మనం మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పుట్నాల పప్పుని ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అస్సలు నూకు ఉండకూడదండి, సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పుట్నాలను తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకోవాలండి. నేనైతే 1½ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాముని తీసుకోవాలండి. వాముని కొంచెం ఈ విధంగా చేతులతో క్రష్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల్ని కూడా వేసుకోవాలి. నువ్వుల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. అన్నీ బాగా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఇందులోకి సరిపడా వేడి నీళ్ళని పోసుకోవాలి. వేడి నీళ్ళని పోసుకోవడం వల్ల మన రిబ్బన్ పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి. పిండి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా మనం ఈ విధంగా గరిటెతో కొంచెం కలుపుకోవాలండి. సరిపడా వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది కొంచెం చల్లపడిందండి. ఇప్పుడు మనం దీన్ని చేత్తోనే కలుపుకుందాం. దీన్ని మనం సాఫ్ట్గా కలుపుకోవాలండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతకన్నా ఇంకొంచెం సాఫ్ట్గా పిండిని అనేది మనం కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలండి పిండిని. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా ఉండాలండి. సాఫ్ట్గా చపాతీ పిండి కన్నా ఇంకొంచెం సాఫ్ట్గా పిండి అనేది ఉండాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇంకొంచెం పిండిని తీసుకుందామండి. మనం జంతికల గొట్టంలో సరిపోయే పిండిని తీసుకొని ఈ విధంగా బాగా ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. ముందుగానే మనం ఒక 2-3 వాయిల్కి సరిపడా పిండిని ఈ విధంగా కలిపి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా రిబ్బన్ పకోడీ ప్లేట్ని తీసుకోవాలండి. ఈ విధంగా ఉంటుంది పకోడీ ప్లేట్ అనేది. ఇప్పుడు జంతికల గొట్టంలోకి దీన్ని ఈ విధంగా సెట్ చేసేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం సరిపడా పిండిని పెట్టుకుందాం. ఈ విధంగా పెట్టుకొని గొట్టాన్ని మనం ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది బాగా వేడయ్యాలి. వేడైందో లేదో చూడడం కోసం ఈ విధంగా కొద్దిగా పిండిని వేస్తే ఈ విధంగా వెంటనే పిండి అనేది పైకి తేలాలండి. మన ఆయిల్ అనేది చక్కగా వేడైంది. ఇప్పుడు ఈ విధంగా పిండుకోవాలండి. పిండిని రౌండ్గా పిండుకోండి. విధంగా పిండుకున్నాక వెంటనే మనం దీన్ని కలపకూడదండి. కొంచెం నురగ తగ్గేంత వరకు దీన్ని ఇలాగే ఒకవైపుకి కాగనివ్వాలి. హై టు మీడియం ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి. నురగ అనేది తగ్గిందండి. ఇప్పుడు దీన్ని మెల్లగా ఇంకొక వైపుకి తిప్పుకుందాం. ఇంకొక వైపు కూడా ఇదే విధంగా దీన్ని మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నురగ అనేది తగ్గాలండి. అప్పుడే మన పకోడీ అనేది చక్కగా ఫ్రై అయినట్టు. చూడండి, నురగ అనేది తగ్గిందండి. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని ఆయిల్లో నుంచి తీసేసుకుందాం. చూడండి, ఎంత చక్కగా లైట్ గోల్డెన్ కలర్లో మంచిగా ఇది ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇదే ప్రాసెస్లో మనం మిగిలిన రిబ్బన్ పకోడీని కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. రౌండ్గా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసిన వెంటనే వీటిని కదపకుండా నురగ తగ్గాక ఇంకొక వైపుకి తిప్పుకొని ఇంకొక వైపు కూడా నురగ అనేది తగ్గినాక దీన్ని మనం ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. ఇది కూడా చక్కగా ఫ్రై అయ్యిందండి. ఇదే ప్రాసెస్లో మనం అన్ని రిబ్బన్ పకోడీని కూడా ప్రిపేర్ చేసుకోవాలి.
అంతేనండి. ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే మన రిబ్బన్ పకోడీ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో చూస్తూ ఉంటేనే మీకు తెలుస్తోంది గదండీ! ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే ఇవి ఆయిల్‌ని అస్సలు అబ్జర్వ్ చేసుకోవండి. చూస్తుంటే మీకే అర్థమవుతోంది. వీటిని మీరు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చండి. టీ టైమ్ స్నాక్స్‌గా కూడా ఇవి చాలా బావుంటాయి. పిల్లల స్నాక్స్ బాక్స్‌లో గూడా మీరు వీటిని పెట్టియచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.